పాతరేస్తున్న దురదృష్టకర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పాత్రికేయులపై దాడి చేస్తున్నారు, పత్రికా కార్యాలయాలపై దాడి చేస్తున్నారు వైకాపా గుండాలు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ, పౌరత్వ సంఘ నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. పాత్రికేయులకి సంఘీభావం తెలుపుతూ అలానే జిల్లా ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న రాప్తాడులో జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం. ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు కృష్ణ గారిపై ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్పై వైకాపా గుండాలు నిశ్చితుగా ఎంత దౌర్జన్యంగా దాడి చేశారు అందరూ కూడా చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. పోలీస్ శాఖ కూడా నాటి జరగకుండా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైకాపా నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హెచ్చరిస్తాము. మీ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డే వచ్చే నెల నోటిఫికేషన్ రాబోతుంది. మీరు అధికారులు ఉండేది కేవలం కొన్ని రోజులే. అది ఇటు ఓడిపోతున్నాం కాబట్టి సిగ్యూడ్ చేసి ఇలాంటి దుర్మార్గపు చర్యలు, ఇలాంటి దౌర్జన్యపూరిత దాడులు చేస్తారు. అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు.